అదేవిధంగా ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి రామమూర్తి గారికి, మరి హెచ్ఎంఎస్ కాంట్రాక్ట్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి ఉరుకుట అప్పారావు గారికి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులకు, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి కార్మికులందరూ కూడా ముందుగా న్యాయకృషి జరుగుతుంది. అదేవిధంగా అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులు జరుగుతుంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి సమయం కూడా ఎందుకంటే గేట్ లోపలికి వెళ్లాల్సిన కొంత నాయకులు కూడా ఇప్పుడున్న ఏదైతే సుమారు ఎస్టీడీ డిపార్ట్మెంట్ కానీ, సిఈడి కానీ, అదేవిధంగా కార్పులు కానీ, బయట పనిచేస్తున్న పర్మనెంట్ బిల్డింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా గత 3-4 నెలల నుంచి కూడా టెండర్లో పూర్తయిన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా టెండర్ జరగలేదు. చాలా సందర్భాల్లో ఈడీ వర్కర్ని కానీ, సీఎం హెచ్ఆర్ని వీళ్ళందరినీ కూడా కలిసి ఏవైతే విడుదల చేశారో ఆ టెండర్ని వెంటనే టెండర్లు పిలిచి ఆ కార్మికుల్ని ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది. కానీ యాజమాన్యం ఇప్పటిదాకా కూడా ఇంకా ప్లాంట్ నష్టాల పేరుతో ఈ టెండర్లు ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే మనకు 2 నెలలు 3 నెలలు జీతాలు లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నామో దాన్ని చూసైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎస్టీడీ కానీ, సిఈడీ కానీ, పర్మనెంట్ లో పనిచేస్తున్న కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా టెండర్లో పార్కుల్లో పనిచేస్తున్న వెంటనే కూడా వీళ్ళు ఓపెన్ చేసి వెంటనే విధులకు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి దసరా తర్వాత కానీ, దసరా ఇప్పుడు కానీ మరి ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులందరినీ కలుపుకొని మరి మరొక పోరాటం ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవుకుంటున్నాం. ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఇంకో వీడియో తీయాలి.